నమస్తే అండి. వెల్కమ్ టు డాక్టర్ కస్తూరి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనేటువంటి సబ్జెక్ట్ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ ఎంపీహెచ్డబ్ల్యూలో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ పేపర్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనే సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ మనం టాపిక్స్ అనేటువంటివి చూడబోతున్నాము. సిలబస్ ప్రకారము మనం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి ఫాలో అవుతాం కాబట్టి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చాప్టర్స్ లైన్గా 17 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 17 చాప్టర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ స్లైడ్లో చూడండి ఒకసారి. ఇందులో మనం ఫస్ట్ పాయింట్ చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ ది హెల్త్ అని ఉంది కదా. దీంట్లో హెల్త్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేటువంటివి మనము చెప్పుకోబోతాము. సెకండ్ చాప్టర్లో కాన్సెప్ట్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద కమ్యూనిటీ, థర్డ్ చాప్టర్లో కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్, ఫోర్త్ చాప్టర్లో హోమ్ విజిట్, ఫిఫ్త్ చాప్టర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్, సిక్స్త్ చాప్టర్లో కమ్యూనికేషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, సెవెంత్ చాప్టర్లో కాన్సెప్ట్ ఆఫ్ డిసీజ్, ఎయిత్ చాప్టర్లో ఇన్ఫెక్షన్, నైన్త్ చాప్టర్లో ఇమ్యూనిటీ అండ్ బాడీ డిఫెన్స్ మెకానిజం, 10th చాప్టర్లో ఇమ్యునైజేషన్, 11thలో ఎన్విరాన్మెంటల్ శానిటైజేషన్, 12thలో సేఫ్ వాటర్, 13thలో డిస్పోజల్ ఆఫ్ ఎస్క్రీటా అండ్ వేస్ట్ మెథడ్స్, 14thలో ఇంట్రొడక్షన్ టు కమ్యూనికబుల్ డిసీజెస్, 15thలో కేర్ ఇన్ కమ్యూనికబుల్ డిసీజెస్, 16thలో కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్, 17thలో ఎపిడమిక్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా మనం లైన్గా ఒక్కొక్క చాప్టర్ చెప్పుకుంటాము. ప్రతి చాప్టర్ కూడా మనం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండే చెప్పుకోబోతాము. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి చివరిలో ఉండేటువంటి క్వశ్చన్స్ నుండే 99% మీకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. కాబట్టి షార్ట్ ఆన్సర్స్ అయినా లాంగ్ ఆన్సర్స్ అయినా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము తెలుగు అండ్ ఇంగ్లీష్లో చెప్తున్నాం కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా ఈజీగా అర్థమవుతుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మామూలుగా ఫాలో అయ్యేటువంటి తెలుగు బుక్స్ ఉంటాయి కదా, అందులో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ లెసన్ మీరు కంప్లీట్గా విన్న తర్వాత మీ తెలుగు బుక్ చదువుకున్నట్లయితే కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇందులో పక్కన మీకు వెయిటేజ్ ఎంత, నెంబర్ ఆఫ్ అలాటెడ్ అవర్స్, ప్రతి ఒక్క చాప్టర్ పక్కన నెంబరింగ్ ఉంది, గమనించారా? సో ఈ అవర్స్ ఇన్ని అవర్సే చెప్పుకోవాలి, ఇన్ని మార్క్సే రావాలని పర్టికులర్గా ఏం లేదు. జస్ట్ వెయిటేజ్ మాత్రం ఇచ్చారు. దాదాపు ఈ మార్క్స్ ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏంటంటే కొన్నిసార్లు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని చాప్టర్స్ ఉంటాయి, వీళ్ళు 5 అవర్స్ అనే చెప్పారనుకోండి, మనం అంతకంటే ఎక్కువ అవర్స్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కంప్లీట్గా పిక్చరైజేషన్ రూపంలో ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కాబట్టి మీకు ఈజీగా అర్థం కావడానికి, ఒక్కసారి విన్నట్లయితేనే త్వరగా గుర్తుండడానికి కోసమని మెయిన్ ఎయిమ్ అనేటువంటిది పెట్టుకొని మనం క్లాసెస్ చేస్తున్నాం. కాబట్టి ఈ పర్టికులర్ పీరియడ్స్ ప్రకారమే చెప్పుకోవాలని మాత్రం లేదు. మీకు ఎంత వీలైతే అంత త్వరగా అర్థం కావడానికి మాత్రమే ఈ క్లాసెస్ ఆన్లైన్లో ఫ్రీగా మీకు చెప్పడం జరుగుతుంది. కింద చూడండి, లాస్ట్ నోట్ అని ఉంది కదా, 17th చాప్టర్ కింద చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ పేపర్ ఏంటంటే మెయిన్గా పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి 2 ఉంటాయి. పార్ట్ ఏ సెక్షన్ ఏలో మొత్తం 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 10 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయాలి. సెక్షన్ బి ఉంటుంది, అందులో 8 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి 5 మార్క్స్ ఉంటాయి. కానీ వీళ్ళు మీకు ఆప్షన్స్ ఇచ్చినంత మాత్రాన ఆ మిగిలినటువంటి క్వశ్చన్స్ వదిలిపెట్టకూడదు. మీకు ఎక్స్ట్రా ఉన్న క్వశ్చన్స్ కూడా కంపల్సరీ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ మీరు బాగా రాయగలుగుతారు, కొన్ని క్వశ్చన్స్ తక్కువ రాయగలుగుతారు. కాబట్టి బాగా రాసినటువంటి క్వశ్చన్కి మీకు మార్క్స్ పడ్డట్లయితే దాని మార్క్స్ అనేటువంటిది ఎగ్జామ్లో కౌంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్, ఇప్పుడు పేపర్ మొత్తంలో మీకు మొత్తం ఒక 18 to 20 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఆ 20 క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా మీరు అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసినట్లయితేనే మీకు కంప్లీట్గా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది చేసేటువంటి తప్పు ఇదే అన్నమాట. ఏంటంటే కొన్ని వచ్చిన క్వశ్చన్స్ టిక్ చేసుకుంటారు, అవి రాసేస్తారు, మిగిలినవి ఎంతో కొంత
వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆన్సర్ తెలిసి ఉంటుంది, అయినా సరే ఆ క్వశ్చన్ వదిలేసి వస్తారు. ఇంకొకటి ఏంటంటే టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీకు ఒక క్వశ్చన్ పేపర్ 2.5-3 అవర్స్ టైం ఇచ్చారంటే ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే మీరు కంప్లీట్ చేసుకోవాలి. వాచ్ అనేటువంటిది ఖచ్చితంగా ఎగ్జామ్కి తీసుకెళ్ళండి. ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం అనేటువంటిది యూటిలైజ్ చేస్తున్నారో మీకు ఈజీగా అర్థమవుతుంది వాచ్ ఉన్నట్లయితే. సో టైం ప్రకారం మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసినట్లయితే ఈజీగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు టెన్షన్ లేకుండా. సో టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఎప్పుడైనా సరే మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేయండి. సెక్షన్ ఏ అయితే పైన సెక్షన్ ఏ అని రాయండి, ఫస్ట్ పేపర్ అయితే ఫస్ట్ పేపర్, ఫస్ట్ బిట్ అయితే ఫస్ట్ బిట్, అట్లా కంపల్సరీ క్వశ్చన్ నెంబర్ వేస్తూ మీరు ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా. చాలామంది ఏంటంటే క్వశ్చన్ నెంబర్ వేయకుండా డైరెక్ట్ ఆన్సర్స్ చేస్తూ వాళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంటారు, కాబట్టి దానివల్ల కూడా మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా బిట్ ఏ ఫస్ట్ పార్టా, సెకండ్ పార్టా, సెక్షన్ ఏనా, సెక్షన్ బీనా, లేదా క్వశ్చన్ నెంబర్ అవన్నీ కూడా ఖచ్చితంగా వేస్తేనే మీకు మార్క్స్ అనేటువంటివి తప్పకుండా వస్తాయి. సో ఇక్కడ చూడండి, కింద పార్ట్ ఏ అని చెప్పేసి అని ఉంది కదా, ఆ పార్ట్ ఏ కింద ఫస్ట్ చాప్టర్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ అనేటువంటిది ఉంది. కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్లో హెల్త్ అండ్ హెల్త్ చేంజింగ్ కాన్సెప్ట్స్, డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్, డిటర్మినేట్ ఆఫ్ హెల్త్, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ ఫర్ ఆల్, ప్రైమరీ హెల్త్ కేర్, ప్రిన్సిపల్స్, ఎలిమెంట్స్, టోటల్గా హెల్త్ రిలేటెడ్ అనేటువంటిది కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఇందులో చెప్పడం జరుగుతుంది. సెకండ్ చాప్టర్ చూడండి, కాన్సెప్ట్స్ అండ్ స్ట్రక్చర్, అంటే డెఫినేషన్ ఆఫ్ కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఏంటి, రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీ అంటే ఏంటి, స్లమ్స్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్, చేంజెస్ ఇన్ విలేజ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, మేజర్ రూరల్ ప్రాబ్లమ్స్ అంటే విలేజెస్లో ఉండేటువంటి మెయిన్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, అర్బన్లో ఉండేటువంటి కమ్యూనిటీ క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు లేదా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద పంచాయతీరాజ్ 73rd అండ్ 4th అమెండ్మెంట్ ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం, రోల్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్ హెల్త్, పంచాయతీరాజ్ వాళ్ళది హెల్త్ అంటే ఆరోగ్యం విషయంలో ఎలాంటి రోల్ ఉంటుంది, వాళ్ళది ఎలాంటి పాత్ర ఉంటుంది, సోషల్ గ్రూప్స్, ఆర్గనైజేషన్స్, స్ట్రక్చర్ ఆఫ్ ది అర్బన్ కమ్యూనిటీ, స్లమ్, సోషల్ గ్రూప్స్, ఆర్గనైజేషన్స్, లీడర్స్ అండ్ కమ్యూనిటీ రిసోర్సెస్, ఇవన్నింటి గురించి కూడా మనం ఈ కాన్సెప్ట్స్ అండ్ స్ట్రక్చర్ అనేటువంటి చాప్టర్లో చెప్పుకోబోతాము. కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్ అంటే ఇందులో స్కోప్ అండ్ మెథడ్స్ ఆఫ్ ద కమ్యూనిటీ అసెస్మెంట్, కమ్యూనిటీ సర్వే ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ఒక సమాజంలో ఉన్నప్పుడు ఇప్పుడు కమ్యూనిటీలో ఉండేటువంటి హెల్త్ సర్వే ప్రిన్సిపల్స్ అవన్నీ కూడా మనం తెలుసుకోబోతాం. మెథడ్స్ ఆఫ్ డాటా కలెక్షన్ అంటే డాటా కలెక్షన్ అనేటువంటిది ఏ విధంగా తీసుకోవాలి హెల్త్ రిలేటెడ్గా, కండక్టింగ్ ఇంటర్వ్యూస్, ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ అండ్ కేస్ స్టడీస్, అనాలిసిస్ ఆఫ్ డాటా, ప్రిపరేషన్ ఆఫ్ ద రిపోర్ట్స్ తయారు చేయడం వరకు కూడా కంప్లీట్ వర్క్ అంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ లెసన్లో మనం చెప్పుకోబోతాము. హోమ్ విజిట్ కూడా చేస్తూ హెల్త్ రిలేటెడ్గా మనం డాటా అనేటువంటిది తీసుకుంటాము. ఇంపార్టెన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ప్లానింగ్ అంటే మెయిన్ ఇంపార్టెన్స్ ఏముంది, బ్యాగ్ టెక్నిక్, ఎక్విప్మెంట్ యూసేజ్ ఆఫ్ ద బ్యాగ్ ఎట్ హోమ్, డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఎక్విప్మెంట్, స్పుటమ్, వామిటింగ్, యూరిన్ అండ్ స్టూల్, మనం యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో, ఎక్విప్మెంట్ అంటే మామూలుగా మనం వాడేటువంటి వస్తువులు హెల్త్ రిలేటెడ్గా అవన్నీ కూడా మనం స్టెరిలైజ్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి అవన్నీ కూడా తెలుసుకుంటాం. హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్ అనేటువంటి 5th చాప్టర్, ఇందులో ఓవర్ వ్యూ ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియాలో ఫేస్ చేస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటి, ట్రెండ్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్ నేషనల్ హెల్త్ పాలసీస్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అంటే వీటిని అరికట్టడానికి నేషనల్ వైడ్గా ఎట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా చెప్పుకుంటాము. 6th చాప్టర్ వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేటువంటి చాప్టర్, ఇందులో ప్రిన్సిపల్ మెథడ్స్, ప్రాసెస్ ఆఫ్ ద కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, కమ్యూనికేషన్ విత్ డిఫరెంట్ గ్రూప్స్ అండ్ హెల్త్ టీమ్ మెంబర్స్, హెల్త్ ఎడ్యుకేషన్, definition, uses, principles, scope, approaches, use of AIDS, role of man media, BBC, behavior changer communication, IEC, information education and communication,
రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎంపీహెచ్డబ్ల్యూ మేల్స్ ఇన్ ఐఈసి, అంటే ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళ యొక్క రోల్ పాత్ర ఏంటి ఇందులో అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది లెసన్లో. 7th చాప్టర్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, అంటే ఇందులో డెఫినేషన్, రిహాబిలిటేషన్ మెథడ్స్ ఏంటి, ఇన్స్టిట్యూషన్ బేస్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్స్ ఏంటి, హెల్త్ కండిషన్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ బిలో కాన్సెప్ట్ ఆఫ్ డిసీజ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇల్నెస్, డిసీజ్ కాజేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్, టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్, డిమాన్స్ట్రేషన్, ఎక్స్ప్లెయిన్ ఈజ్ యూజింగ్ ద మైక్రోస్కోప్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇమ్యూనిటీ అండ్ బాడీ డిఫెన్స్ మెకానిజం అని 10th చాప్టర్ ఉంది. ఇందులో బాడీస్ డిఫెన్స్ మెకానిజం అంటే వ్యాధి నిరోధక శక్తి గురించి, వ్యాధి నిరోధక శక్తిలో ఉండేటువంటి టైప్స్ ఏంటి, యాంటీజెన్ అంటే ఏంటి, యాంటీబాడీ అంటే ఏంటి, ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తిలో ఉండేటువంటి టైప్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అందులో ఉండే వ్యాక్సిన్స్ ఏంటి, దాన్ని ఎట్లా స్టోర్ చేయాలి, కోల్డ్ చైన్ ఎట్లా మెయింటైన్ చేయాలి, వాటిని ఎట్లా స్టోర్ చేయాలి, అవన్నీ కూడా మీకు ఈ 10th చాప్టర్లో చెప్పడం జరుగుతుంది. 11th చాప్టర్ వచ్చేసి ఇమ్యునైజేషన్, అంటే వ్యాక్సిన్స్ గురించి మెయిన్గా డిసీజెస్కి ఏ విధంగా తట్టుకునే శక్తి అనేటువంటిది వస్తుంది, ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులను మనం ఎదుర్కోవచ్చు, ఇందులో ఎన్ని రకాలైనటువంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఈ స్టెరిలైజేషన్ ఆఫ్ ద సిరెంజెస్ అంటే సిరెంజెస్ని వాడిన తర్వాత ఏ విధంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్, తర్వాత ఇమ్యునైజేషన్ ఇన్ కమ్యూనిటీ హజార్డ్స్, ప్రికాషన్స్ అండ్ వైల్ యూజింగ్ ద వ్యాక్సిన్స్ని వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ లెసన్లో చెప్పడం జరుగుతుంది. ఇమ్యునైజేషన్ 11th చాప్టర్లో చెప్పడం జరుగుతుంది. 12th చాప్టర్లో ఎన్విరాన్మెంటల్ శానిటైజేషన్ అంటే బయట ఉండేటువంటి వాతావరణము ఏ విధంగా మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది, దాన్ని ఏ విధంగా మనం శానిటైజ్ చేయాలి, అంటే వ్యాధులు రాకుండా ఏ విధంగా శుభ్రంగా ఉంచాలి అనేటువంటిది ఇందులో ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా సన్లైట్ అండ్ వెంటిలేషన్, హోమ్ ఎన్విరాన్మెంట్, స్మోక్, ఎనిమల్స్, డ్రైన్స్ అండ్ టాయిలెట్స్, అంటే టోటల్ ఓవరాల్గా ఏంటంటే శుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి పరిసరాలని, దానివల్ల మనకి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంటుంది అనేటువంటిది 12th చాప్టర్లో. 13th చాప్టర్ వచ్చేసి సేఫ్ వాటర్, అంటే వాటర్ సోర్సెస్ ఏమేంటి, సోర్సెస్ అండ్ కంటామినేషన్ అండ్ ప్రివెన్షన్, ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్, అంటే మనం తాగే నీటిని ఏ విధంగా శుభ్రం చేయాలి అనేటువంటిది, మెథడ్స్ అండ్ స్మాల్ లార్జ్ స్కేల్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ ద వెల్, అంటే మామూలుగా బోర్లు ఉంటాయి, బావిలు ఉంటాయి, వాటిలో ఉండేటువంటి వాటర్ని కూడా మనం వాడుతూ ఉంటాం కాబట్టి అందులో ఉండేటువంటి వాటర్ని ఏ విధంగా శుభ్రం చేయాలి, ట్యాంకులలో ఉండే వాటర్ కావచ్చు, పాండ్స్ అంటే చెరువులలో ఉండేటువంటి వాటర్ కావచ్చు, మిగిలినవి మనం వాడుతూ ఉంటాము. విలేజ్ మ్యాపింగ్, వాటర్ సోర్సెస్, డ్రైన్స్, పాండ్స్ అండ్ కంటామినేషన్, విజిట్ టు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్, అంటే ఈ విధమైనటువంటి అన్ని రకాల వాటర్ని మనం ప్యూరిఫై చేయడానికి ప్రతి ఊర్లో కూడా ప్యూరిఫికేషన్ ప్లాంట్ అనేటువంటిది ఉండాలి. ఇది సేఫ్ వాటర్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. ఇది 13th చాప్టర్. 14వ చాప్టర్ వచ్చేసి డిస్పోజల్ ఆఫ్ ద ఎస్క్రీటా అండ్ వేస్టేజెస్, అంటే ఎనిమల్ ఎస్క్రీటాస్ కావచ్చు, వ్యర్థ పదార్థాలను ఏ విధంగా ఎనిమల్స్కి సంబంధించిన, పశువులకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు కూడా ఏ విధంగా మనం వాటిని డిస్పోజ్ చేయాలి అనేటువంటిది ఈ లెసన్లో ఉంటుంది. హజార్డ్స్ డ్యూ టు ద వేస్ట్, అంటే ఈ వ్యర్థ పదార్థాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏ విధంగా ఉంటాయి. మెయింటెనెన్స్ ఆఫ్ ద విలేజ్ డ్రైన్స్, పాండ్స్ అండ్ వెల్స్, అంటే మోరులు అంటారు కదా, మోరులు, డ్రైనేజెస్ ఏ విధంగా నీట్గా ఉంచాలి. టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్, లెక్చర్, డిస్కషన్, డిమాన్స్ట్రేషన్, ఇవన్నీ కూడా సీవేజ్ డిస్పోజల్ యూనిట్ అండ్ శానిటేషన్ లాట్రిన్, ఇవన్నీ కూడా ఈ లెసన్లో వస్తాయి. పార్ట్ డి వచ్చేసి 15th చాప్టర్, ఇంట్రొడక్షన్ టు ద కమ్యూనికేబుల్ డిసీజెస్. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాము, డిసీజెస్ అనేటువంటివి కమ్యూనికేబుల్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని 2 types, అంటే ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయ్యేటి లేదా స్వతహాగా ఒకరికి ఉండేటువంటి డిసీజెస్. ఇవి కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేటువంటివి ఒకరి నుండి ఒకరికి త్వరగా స్ప్రెడ్ అవుతాయి. ఎపిడెమియాలజికల్ కాన్సెప్ట్స్, ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్, మోర్టాలిటీ, మార్బిడిటీ,
అంటే ఏ విధంగా డెత్ అనేటువంటిది ఎంత పర్సంటేజ్ ఉంది, ఏ డిసీజెస్ వల్ల, ఎలాంటి వ్యాధుల వల్ల ఎంతమంది చనిపోతున్నారు అనేటువంటిది మోర్టాలిటీ అది కూడా వస్తుంది. లెవెల్స్ ఆఫ్ ద ప్రివెన్షన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఈ విధమైనటువంటి పరిస్థితులను కమ్యూనికబుల్ డిసీజెస్ని ఎలా మనం ప్రివెంట్ చేయాలి అంటే ఆపాలి. ప్రివెన్షన్ ఆఫ్ ద కమ్యూనికబుల్ డిసీజెస్, జనరల్ మెజర్స్, సర్వైలెన్స్, ఐసోలేషన్, నోటిఫికేషన్, రిపోర్టింగ్, సైన్స్ అండ్ సిమ్టమ్స్, కేర్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఏంటంటే మెయిన్గా దిప్తీరియా, పెట్టుసిస్, టెటానస్, పోలియో, మిజిల్స్, ట్యూబర్క్లోసిస్ ఇలాంటి డిసీజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏ విధంగా మనం అరికట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పాక్స్, మమ్స్, రుబెల్లా, ఎంట్రక్ ఫీవర్, హెపటైటిస్ వైరస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ర్యాబిస్, మలేరియా, డెంగ్యూ, వైరల్ హెచ్ఐవి, కలాజార్ ఇవన్నీ కూడా, ఎన్సెఫలైటిస్, లెప్టోస్పైరోసిస్ అంటాం మనం, అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, డయరియల్ బాంబ్ ఇన్ఫెస్టేషన్, లెప్రసీ ఇవన్నీ కూడా ఈ లెసన్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ లెసన్లో మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా మనం ఈ వీడియో క్లాసెస్లో కంప్లీట్గా మీకు అర్థమయ్యేటట్టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఆన్లైన్ క్లాస్ విన్న తర్వాత మీరు నోట్స్ కానీ లేదా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ చదివినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ 16th చాప్టర్ చూడండి, కేర్ ఇన్ కమ్యూనికబుల్ డిసీజెస్, కేర్ ఆఫ్ పేషెంట్ ఇన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఐసోలేషన్ మెథడ్స్. సో ఇప్పుడు మనం వైరస్ కోవిడ్-19 అనేటువంటి కమ్యూనికబుల్ డిసీజ్, ఇది మనకి మహమ్మారి. ఈ వ్యాధి అనేటువంటిది ఒకరి నుండి ఒకరికి త్వరగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఐసోలేషన్ మెథడ్స్, ఇప్పుడు మనం కోవిడ్-19 పేషెంట్ని ఐసోలేట్ చేయడం అంటే సెపరేట్ చేయడం అని అంటూ ఉంటున్నాం. ఐసోలేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. సో ఆ విధంగా ఓన్లీ కోవిడ్-19కే కాదు, చాలా రకాలైనటువంటి వైరస్ రిలేటెడ్గా ఉన్నటువంటి వ్యాధులలో ఐసోలేషన్ మెథడ్ అనేటువంటిది పాటించడం జరుగుతుంది. మనం ప్రీవియస్గా అంటే ఇదివరకు కొన్ని వ్యాధులు ఉండేటివి, మహమ్మారి, అమ్మవారు, తట్టు పొంగు ఇలాంటి వాటిలో కూడా వ్యాధి కలిగినటువంటి రోగిని ఒక రూమ్లో పెట్టేసి వాళ్ళకు సపరేట్గా ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారి నుండి ఇంకొకరికి సోకే అవకాశం తొందరగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఐసోలేషన్ చేయడం అనేటువంటిది అవసరము. ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో చెప్పుకుంటాము. నెక్స్ట్ 17th చాప్టర్, కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లం, కేర్ ఆఫ్ సిక్ ఇన్ కమ్యూనిటీ, కామన్ హెల్త్ కండిషన్స్ ఇన్ కమ్యూనిటీ, డేంజర్ సైన్స్ ఆఫ్ ద ఇల్నెస్ అంటే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దాంట్లో ఉండేటువంటి డేంజర్ సైన్స్ ఏంటి, హెల్త్ అసెస్మెంట్, టేకింగ్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే వైటల్స్ చెక్ చేసుకోవడము, బీపీ కావచ్చు, పల్స్ కావచ్చు, వెయిట్, హైట్, రికగ్నిషన్, అబ్నార్మాలిటీస్, ఇంకా వేరే రిలేటెడ్ మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటువంటివి కూడా చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈ 18th చాప్టర్, ఎపిడమిక్ మేనేజ్మెంట్ అంటే డెఫినేషన్స్ అండ్ కాజెస్ ఆఫ్ ఎపిడమిక్స్. ఎపిడమిక్ మీన్ కమ్యూనిటీ అండ్ ఎపిడమిక్ మ్యాపింగ్, రిలీఫ్ వెల్ అండ్ రోల్ ఆఫ్ ద ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ అంటే ఎంపీహెచ్డబ్ల్యూ చదివేటువంటి వాళ్ళ యొక్క రోల్ ఏ విధంగా ఉంటుంది ఇందులో అనేటువంటిది చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇంతటితో మనం కంప్లీట్ 18 లెసన్స్ గురించి చెప్పుకున్నాము. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటి గురించి వింటూ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మాకేం అర్థం కావట్లేదు, వర్డ్స్ ఏమీ అర్థం కావట్లేదు అని టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రతి ఒక్క చాప్టర్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ తీయడం జరుగుతుంది. ఒక్కొక్క వీడియో అనేటువంటిది వింటూ ఒక వీడియో వినకుండా ఉన్నట్లయితే మీకు కంప్లీట్ చాప్టర్ అనేటువంటిది అర్థం కాదు. కాబట్టి ఒక చాప్టర్ అనేటువంటిది మీరు స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ చాప్టర్ అయిపోయే వరకు కూడా అన్ని వీడియో క్లాసెస్ వింటేనే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఫస్ట్ వీడియో వినకుండా సెకండ్ వీడియో విన్నట్లయితే కూడా మీకు లెసన్ అర్థం అవ్వదు. కాబట్టి ఎప్పుడైనా సరే లెసన్ వినేటప్పుడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వినడానికి ప్రయత్నం చేస్తేనే మీకు లెసన్ అనేటువంటిది కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ ప్రాక్టికల్ పేపర్ అనేటువంటిది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ స్లైడ్లో. ఒక్కసారి చూడండి నెక్స్ట్ స్లైడ్లో. ఇది ప్రాక్టికల్ పేపర్ అన్నమాట. ఇందులో మీకు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ అంటే బయట మీరు హాస్పిటల్కి పంపించి మీకు అక్కడ హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్ బెడ్ సైడ్ మెడిసిన్ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. హోమ్ విజిట్స్కి వెళ్ళి ఫిజికల్ మెంటల్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్
ఐడెంటిఫికేషన్ నీడ్స్ ఆఫ్ ద ప్రొవైడింగ్ బేస్ కేర్, ఇవన్నీ ఇమ్యునైజేషన్, వ్యాక్సిన్ అంటే వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్, ఫీల్డ్ వర్క్స్, వాటర్ ప్యూరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, డైరీ, స్లాటర్ హోమ్స్, ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉంటుంది. కాబట్టి సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అయిపోయేసరికి మీకు కంప్లీట్ సిలబస్ అవగాహన వస్తుంది, ప్లస్ మీరు ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ప్రతి ఒక్క వీడియో కూడా కాన్సన్ట్రేషన్తో వినండి. ప్రతి స్లైడ్లో ఉన్నది కూడా మీరు ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని నోట్బుక్లో రాసుకొని తర్వాత వినడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.